హాయ్ బ్రో, మీ పేరు? రమణ. బ్రో, ఏ నియోజకవర్గం ఇది? భీమిలి. ఏ ఊరు? నేలతీరు. నెల్లూరు. మరి నెక్స్ట్ ఏ ప్రభుత్వం వస్తే బాగుండద్ది? టీడీపీ. ఎందుకు బ్రో? ఏ అభివృద్ధి లేదు, ఏమీ లేదు, ఏ పనులు చేయట్లేదు. అన్ని పథకాలని డబ్బులు విచ్చలవిడిగా రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసేస్తాను జగన్మోహన్ రెడ్డి. అందుకే టీడీపీ వస్తే అభివృద్ధి చెందుతుందని. ఈ 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి పాలన ఎలా ఉంది మీకు? మాకైతే ఏమీ నచ్చలేదు. ఇచ్చిన హామీలు నెరవేర్చారా? హామీలు ఎవరికి కావాలండి? స్టేట్ని అప్పుల పాలు చేసేస్తానంటే హామీలు ఎవరికి కావాలండి? మరి ఆయన ధీమాగా వైనాట్ 175 అని అంటున్నాడు. అంత సీన్ లేదు, కష్టం. మరి 2024లో జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోవడానికి సిద్ధంగా ఉన్నారా? ఖచ్చితంగా. మరి ఇప్పుడు చంద్రబాబు గారిపై మీ అభిప్రాయం ఏంటి? ఆయన వస్తే పాలన బాగుంటుందని. మరి జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు ఈ విశాఖపట్నం నా వల్ల డెవలప్మెంట్ అయిందని అంటున్నారు. ఆయన చేశారండి, చంద్రబాబు నాయుడు చేసిన తర్వాత ఆయన చేయలేదు. అరే, స్టేట్ డివైడ్ అయిన తర్వాత చంద్రబాబు నాయుడే కదండి చేశాడు. చేసిన తర్వాతే కదా ఈయన వచ్చారు. మీ ఎమ్మెల్యేలు ఎలా పనిచేస్తున్నారు? అంటే శ్రీనివాసరావు బాగానే చేస్తారండి, ఏ పనైనా బాగానే చేస్తారంటే చేస్తారండి ఆయన. వైసీపీ తరపు నుంచి ఎప్పుడన్నా మీ నియోజకవర్గంలోకి తిరిగారా గెలిచిన తర్వాత? వాళ్ళిద్దరు ఎవరు మీ సమస్యలు తెలుసుకున్నారు? మా సమస్యలు అంటే టీడీపీ ప్రభుత్వంలోనే ఎక్కువ పరిష్కారం జరిగేది. వైసీపీలోనైనా అవంతి గారు కూడా బాగానే చేశారు. కాకపోతే పైనుంచి స్టేట్ నుంచి అలా ఇవ్వలేనిది ఆయన ఏం చేయగలరు? ఏదైనా ఆయన చేసే ప్రయత్నం ఆయన చేశారు అంతే. సరే, ఇప్పుడు ఎంపీ భరత్ గారి గురించి ఏం చెప్తారు? భర్త గారి గురించి అంటే ఏంటి చెప్తాం? భర్త గారు ఇందులో అయితే భర్త గారు గెలుస్తారని చెప్తాం. ఆయన మంచి ఆయనేనా? మంచిగా ప్రజల సమస్యలు తెలుసుకోగలరా? తెలుసుకుని తిరుగుతాంటారు కదా ఆయన. మరి ఈసారి ఆయన పార్లమెంట్ లో మనం చూడొచ్చా? ఖచ్చితంగా ఆయన గెలుస్తారు ఇక్కడ. అసలు ఆయన మన కోసం ఫైట్ చేస్తానని అంటున్నారు, పార్లమెంట్ లో చేయగలరా? గెలిస్తే ఖచ్చితంగా చేస్తారు, గెలకపోతే ఆయన చేస్తారు. ఓకే, ఫైనల్ గా తెలుగుదేశం పార్టీ గురించి ఏం చెప్తా ఉన్నా? 100% లీడింగ్ అదే చేస్తారని చెప్తాను. వైఎస్ జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ళు డెవలప్మెంట్ గురించి కానీ అసలు ఆయన పాలన ఎలా ఉంది? అసలు డెవలప్మెంటే లేదు, ఇంకా పాలన కోసం ఇంకేం చెప్తాం. ఆయన ఎక్కడైనా ఒక 10 అడుగులు రోడ్డు వేసారా? 10 అడుగులు ఇది ఇచ్చారా? ఎక్కడైనా ఒక సీసీ రోడ్డు వేసారా? ఆయన ఎక్కడ లేదు, అంతే. వేస్ట్ అంట. మీ పేరు? భాస్కర్ అండి. భాస్కర్ సార్, మీరు ఏ నియోజకవర్గం సార్? సార్, ఇప్పుడు దాకా 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చూసి ఎలా అనిపించింది మీకు? మాకైతే ఏం అనిపించలేదు, ఎందుకంటే ప్రభుత్వం పరిపాలన నచ్చలేదు నాకు. అంటే ఇన్ని పథకాలు పెట్టాడు కదా సార్? అనవసరం పథకాలు కదండి. ఇప్పుడు చాకల వాళ్ళకి, మంగళ వాళ్ళకి, లేకపోతే సరాబులకి, ఆటో వాళ్ళకి ఈ డబ్బులు ఇవ్వడం చాలా ప్రభుత్వం నష్టం తప్ప దానివల్ల ఉపయోగం ఉండదు. అందరికి ఇవ్వడం ఏంటంటే ప్రజల మీద ఎక్కువ భారం పడిపోద్ది. ఈ కరెంట్ బిల్లు పెరిగిపోవడము, లేకపోతే నిత్య అవసరాలు పెరిగిపోవడం, దానివల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నారు కదా. భయంకరమైన డెవలప్మెంట్ చేశాను నేను వైజాగ్కి అంటున్నారు జగన్మోహన్ రెడ్డి. ఏం చేస్తే డెవలప్మెంట్? డెవలప్మెంట్ ఏమైంది? ఆల్రెడీ డెవలప్మెంట్ అయిపోయి ఉన్నది. అది ఏం చేస్తే డెవలప్మెంట్? డెవలప్మెంట్ అయితే ఏం జరగలేదు, ఆల్రెడీ జరిగి ఉంది డెవలప్మెంట్. సార్, వైజాగ్కి రైల్వే జోన్ గా తీసుకొస్తా అన్నారు, తీసుకొచ్చారా 5 సంవత్సరాల్లో? లేదండి, తీసుకొని రాలే. ఇక్కడ మీ ఎమ్మెల్యేలు మీ దగ్గరికి వచ్చి మంచి చెడ్డ కనుక్కొని పోతున్నారా? లేదండి, ఎలక్షన్ టైంలో వస్తారు అందరూ. ప్రతి ఒక్కరు వస్తారు ఎలక్షన్ టైంలోనూ, అడుగుతారు సమస్యలు ఏంటని. అప్పుడు చెప్తారు మా ప్రభుత్వం వస్తే మేము సమస్యలు తీరుస్తాం అని చెప్తారు, అంతే. మీ ఏరియాలో రోడ్లు అన్ని తీసుకొచ్చారా వైసీపీ ప్రభుత్వంలో? ప్రస్తుతానికి ఏం లేవు, రోడ్లు లేవు, పాత రోడ్లే, కొత్తగా రోడ్లే రాలేదు. నెక్స్ట్ చంద్రబాబు నాయుడు గారిని గెలిస్తే డెవలప్మెంట్ దశలో తీసుకెళ్తారా ఆంధ్రాని? తీసుకెళ్తారండి, ఎందుకంటే ఇప్పుడు ఈ ప్రభుత్వం ఏం చేసిందో పక్కన పెట్టి నెక్స్ట్ ప్రభుత్వం చేయాలి కదా, వాళ్ళు పని చూపించారు కదా, దాని బట్టి తెస్తారు. హాయ్ సార్, మీ పేరు? శ్రీనండి. సార్, ఏ నియోజకవర్గం సార్? నియోజకవర్గం. ఏ ఊరు సార్? అనంతపురం. సార్, ఇప్పుడు 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి పరిపాలన చూసారు, ఎలా అనిపించింది మీకు? ఏమంటే అభివృద్ధి ఏం లేదు, మాకు కనబడలేదు. ఈ పరిపాలన మట్టుకు మాకేం అసలు నచ్చలేదు. అత్యవసరంగా డబ్బులు వేయడమే తప్ప అది అభివృద్ధి సంబంధించిన డబ్బులు ఏం కాదు. అవి ప్రతి ఒక్కరికి డబ్బులు వేసిన తప్ప 40 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాలకి ఈ మహిళల కాలకి డోకరా అయిపోయింది, అది బాగుంది. అది ఆ అభివృద్ధి బాగుంది తప్ప ఈ మట్టుకి ఈ 40 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాలకి డబ్బులు వేయడము, ఈ టైర్లు కనుక ఈ మామూలుగా సాగలకి మంగళకి అనేది అంతా అభివృద్ధి సమస్య అండి. ఇవి ప్రభుత్వం బాగోలేదు.
మీ నియోజకవర్గం డెవలప్ అయిందే వైసీపీ తరపున అంటున్నారు. టీడీపీ తరపున అయితే డెవలప్మెంట్ అయితే ఏది కనబడలేదండి, ఏమీ లేదు. ఇంతకుముందు టీడీపీ ప్రభుత్వంలో అన్నీ తప్ప ఈ వైసీపీ తరపున మటుకు డెవలప్మెంట్ లేదు. వెళ్ళి స్కూల్కి వెళ్ళి డబ్బులు వేయడమే తప్ప బట్టలు నొక్కడమే తప్ప రెండోది అయితే మటుకు లేదండి. అది ఈ వైజాగ్ ను వచ్చేసి ఐటీ హబ్ గా మారుస్తున్నారు వైసీపీ ప్రభుత్వం, మార్చారా? లేదండి, మార్చలేదు. అది అలాగే ఉంది కదా. ఏమన్నా కంపెనీలు తీసుకొచ్చారా? ఎక్కువ కంపెనీ కూడా లేదు, కంపెనీ అభివృద్ధులు కూడా లేవు. వచ్చిన తర్వాత ఎవరికి జీతాలు, గవర్నమెంట్ జాబ్ జీతాలు కూడా అలాంటివి లేవు. నెక్స్ట్ చంద్రబాబు నాయుడు గారిని గెలిస్తే డెవలప్మెంట్ దశగా తీసుకెళ్తారా? డెవలప్మెంట్ చేస్తారని అందరికీ అభిప్రాయం ఉంది సార్. పక్కా చేస్తారు. ఎందుకు అంత నమ్మకం? ఆ నమ్మకం అంతా అతనికి సీనియర్ ఆగిపోయాడు కాబట్టి పరిపాలన అతను చేయగలడు కాబట్టి అతను తప్ప మాకు ఆ నమ్మకం ఉన్నది. ఇతను వచ్చాడు తప్ప 5 సంవత్సరాలు చేస్తే తప్ప ఏం కనబడదు వైసీపీ. చంద్రబాబు పక్కా చేస్తాడు. మీ ఎమ్మెల్యేలు మీకోసం ఏమైనా వర్క్ చేశారా ఇక్కడ? వరకంతే పాత ఎమ్మెల్యే మటుకు ఇప్పుడు మాకు చేసిందో ఏమీ లేదండి. రోడ్లు కానీ గిట్లు కానీ ఏమీ లేదు. పాత గంట శ్రీనివాసరావు ఉన్నప్పుడు వేసిన తప్ప ఇప్పుడు వచ్చేయట్లేవండి. ఇప్పుడు మీరు ఎమ్మెల్యేగా ఎవరిని గెలిపించుకుంటారు ఇక్కడ? శ్రీనివాసరావు నిలబెడతాం, గంట శ్రీనివాసరావు గారు. ఇప్పుడు ఎంపీగా మనం భరత్ గారు నిలబడుతున్నారు కదా టీడీపీ తరపు నుంచి, ఆయన గురించి ఏం చెప్తారు? ఆయన మాకు కృష్ణగిరి తెలియదు, అతనికే వేస్తాం. అతను కూడా మళ్ళీ ఇంతకుముందు ఎలాగా ఓడిపోయాడు కాబట్టి చుట్టూ అతను గెలిపించి బాగుంటుందని అనుకుంటాను. అతను ఆయన ఓడిపోయినా కానీ జనాలు ఎక్కువ తిరుగుతున్నారు అని చెప్పారు, నిజమేనా అది? అతని గురించి అంటే అతను కూడా తిరుగుతాడు, ఓడిపోయిన తర్వాత కూడా తిరిగాడు. అతను పక్క మన భీములు నియోజకవర్గం కోర రాజబాబు గారు పక్క వేసుకుని ఇద్దరు 4.5 సంవత్సరాలు పెట్టి వాళ్ళే పై తెచ్చారండి టీడీపీ ప్రభుత్వాన్ని. బొత్స ఝాన్సీ గారు కానీ నేనే గెలుస్తాను అంటున్నారు. అదే అభిప్రాయం అంటే అనుకుంటారా బాధగా తప్ప ప్రస్తుతానికి ఆ అమ్మాయి ఇప్పుడు వచ్చిన బట్టి ఎక్కడ మనకు తెలియదు. ఇప్పుడిప్పుడే కనబడుతుంది తప్ప భర్త గారు ఉన్నారంటే చాలా మంది 5 సంవత్సరాలు బట్టి మనకి పక్క కనబడిన. ఇప్పుడు జస్ట్ ఇప్పుడిప్పుడే ఝాన్సీ గారు మనకి ఆ మొహం ఈ రోజు కనబడి తప్ప మనకి ఇప్పుడు వచ్చి ఆ అమ్మాయి ఎక్కడ ఉంటుందో మనకి తెలియదు. వాళ్ళే ఢిల్లీలో ఎక్కడ చంపలు ఉంటున్నారు. వీళ్ళిద్దరిలో ఎవరు గెలిస్తే పార్లమెంట్ లో మీ గురించి చర్చ చేయగలుగుతారు? భర్త వెళ్తే చర్చ చేయగలరు. మీ సమస్యలన్నీ తీర్చగలరా? తీరుస్తారు. అప్పలరాజు అంటే ఏ నియోజకవర్గం మంది? అదే భీమిలి. ఇప్పుడు ఏందన్న ఇక్కడ పరిస్థితి ఏంది? పరిస్థితి అయితే టీడీపీ వస్తేనే మాకు బాగుంటది అన్న. ఎందుకు టీడీపీ రావాలనుకుంటున్నా? టీడీపీ రావాలి, ప్రభుత్వం బాగుంటది. ఊర్లలో విలేజ్లలో రోడ్లు బాగుంటాయి, కాలాలు బాగుంటాయి. అతను వస్తే చేస్తాడు ప్రతిదీ. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పాలన ఎలా ఉందన్న? జగన్మోహన్ గారు కాలనీ తప్పగానే ఊరు పరిపాలన వేయట్లేదన్న. వచ్చే రోడ్లు లేవు, కాలాలు లేవు. విలేజ్ కి మాత్రం పని చేసింది ఏటీ లేదు. లిట్టా అమ్మవాడు అయ్యి తప్ప ఇంకేట్లేదు అందులోను. అది మరి నేను మంచి చేస్తా అంటున్నాడన్న. ఇప్పుడు చేస్తాడన్నా, మనం పోయిన తర్వాత మంచి చేస్తే ఏటికి వెళ్తూ అంతే కదా. అన్న క్యాంటీన్ ఉండి అన్న క్యాంటీన్ తీస్తాడు. రోడ్ల మీద ఎంతో జనాలు తినేవారు, అడుక్కున్న వాళ్ళు మన్నాటలు కూడా తినేవారు. అలాటలు ఉంది. ఇప్పుడు పిచ్చుల ఆటోలు ఎంతమంది బతికోరు. 5 రూపాయలు బోల్ మంది ఎక్కడ దొరుకుతుందన్న. అది ప్రభుత్వం మారితేనే మాకు బాగుంటది. టీడీపీ రావాలి. అది ఏదన్నా ఒకళ్ళు కొడుకోవడం ఉన్నట్టు ప్రభుత్వం, అలా ప్రభుత్వం ఏదైనా మనకి బాగుపడిన ప్రభుత్వం ఉంటేనే మనం మంచిది జరుగుతుంది. మరి 2024లో పక్కా సీఎం రావాలి, చంద్రబాబు నాయుడు రావాలి. అది చంద్రబాబు గారి గురించి ఒక ముక్కలో ఏం చెప్తావు? ఏం మొక్కలు ఏం చెప్పాలంటే చంద్రబాబు నాయుడు రావాలని మాకు కోరుకున్నాం. అది పక్కా పక్కా పక్కా. మీ పేరు? మామిడి అప్పలరాజు. అంటే ఏ నియోజకవర్గం ఇది? భీములి. ఏ ఊరు? ఆనందపురం. మరి నెక్స్ట్ ఎలక్షన్ ఏ ప్రభుత్వం వచ్చింది? చంద్రబాబు జగన్? ప్రస్తుతానికి అయితే మా టీడీపీ అనుకుంటాను. జగన్ కి మా మనిషి ఇరిగిపోయిందే, టీడీపీ అనుకుంటాను. మా టీడీపీ ఎందుకు? టీడీపీ అంటే మా రోడ్లు లేవు, వేటినేవా అక్కడికి అలాగే వెళ్తే మా రాయలు తేలిపోయి ఓ కులాలు లేవు, తాగిన నీళ్ళు చొక్కలు లేవు. మరి జగన్ నేను పథకాలు పెట్టాడు కదా, మీకు అన్ని ఇస్తున్నాడా? మరి అన్ని మాకు ఎక్కడ ఏటి అందనేదా. నువ్వు ఏ పని చేస్తావు? మా వ్యవసాయం పైన కూలి చేసి బతుకుతాం. మరి ఇవన్నీ డబ్బులు ఏమి ఇట్లేదు మీకు, పథకాలు కానీ డబ్బులు కానీ? పథకాలు అంటే మాకు 1 రూపాయి అందనేది. ఇల్లు మటుకు వచ్చిందా, మైదునికి వచ్చిందా కోన్లే. అదే మరి మాకేం మరి కమ్మనేదా అన్న. మరి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ నేనే గెలుస్తా అంటున్నాడు, ఆయన గురించి ఏం చెప్తావు? మరి గెలిస్తే మన మనటి చేస్తాం. మరి పెదలు ఉండాలి కానీ మనం వేరు చేయలేం కదా. అక్కడ పెదలు ఎలాగొని తలపై కదా మనకి. గంట శ్రీనివాసరావు మన వచ్చినాడు ఇక్కడ. మనం గెలుస్తాడా? పక్క గెలుస్తాం అనుకుంటాను. పక్కగానా వైసీపీ ఇక్కడ ఏం గెలవదు. వైసీపీ గానీ జనసేన గానీ మరి ఇక్కడ మాకు కుర్రలు లేరు.
తెలుగుదేశం పార్టీ. తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ అధికారంలో మీకు ఏమైనా మంచి జరిగిందా? అప్పుడు జరిగినాయి. ఇప్పుడేం లేదు. అప్పుడు ఆ రోజుల్లోనూ సుబ్రహ్మణ్య రెడ్డి మాకు సోలార్ లైట్లు ఎన్ని వేసినాడు. తెలుగుదేశం ప్రభుత్వం మాకు అన్ని. ఓకే బాబాయ్. అయితే మాకు రోడ్ డౌన్ అనేది ఒక కొలలు లేవు అంతే. మాకు ఒక రోడ్లో ఒక కొలలు నీళ్ళు చుక్కలు ఇబ్బంది పడతాను అంతే. ఓకే. మళ్ళీ ఇక్కడ నుంచి మళ్ళీ ఇదంతా ఏమి వీళ్ళందరికీ నీరు ఉంటుంది. అక్కడికి వెళ్ళబోతుకి నీళ్ళు చుక్కలు ఉంటాయి కదా మాకు. మరి మాకు నీళ్ళు ఒక రోడ్డు వేస్తే మాకు అదే సంతోషం. వాళ్ళు మాకు ఏ టెట్టీసు లేదు, వాళ్ళ డబ్బులు మాకు ఆశపడలేదు మా వాళ్ళు. ఎప్పుడైనా మన బోరింగ్ వెళ్తే మన బోరింగ్ కూడా ఏమి ఇచ్చినారు. నీ పేరు? నా పేరు మేసాలక్ష్మి. ఏ ఊరమ్మా? అనంతపురం. మీకు ఏమైనా సమస్యలు ఉన్నాయా? మాకేడు సమస్యలు లేవండి. ఈ 4 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఏ విధంగా అనిపించింది? జగన్మోహన్ రెడ్డి పరిపాలన అంటే ఇవ్వాల్సినవన్నీ ఇచ్చారు అతను. నాకు పెన్షన్ వస్తుంది అంతే. మాకు ఇల్లులో ఏమి అతని వాళ్ళు మాకు రాలేదు. మాకు టీడీపీ వాళ్ళు ఉన్నప్పుడు ఇల్లు వచ్చింది. ఇల్లు వచ్చినప్పుడు అతను జగన్మోహన్ రెడ్డి రాలిచ్చి ఆ ఇల్లులకి బిల్లులు కూడా అతను ఇవ్వలేదు. రూపాయి ఆ ఇంటి మీదకి రానివ్వలేదు. మరి అతను అమలు పరిచినవి ఇతను ఇవ్వాలి కదా, ఇవ్వలేదు. ఈ ప్రభుత్వంలో బాగునిందా, గత ప్రభుత్వంలో బాగునిందా? గత ప్రభుత్వంలో ఇచ్చారా ఇల్లు? ఇచ్చినప్పుడు ఆ ఇంటి మీదకి మేము కష్టపడి ఆ భూమి సాగు చేసుకుని ఒక మెట్ట మీద ఇచ్చారు. ఆ భూమి సాగు చేసుకొని మేమే సొంతంగా ఇల్లు కట్టుకున్నాం, కానీ ఆ బిల్లు అనేది ₹1 మాకు వేయలేదు. ఎమ్మెల్యేలు గెలిచిన వాళ్ళు మీ దగ్గరకు వచ్చి అన్ని కనుక్కున్నారా, కష్టాలు సుఖాలు? మామూలు కొనుక్కోవడం అంటే వస్తారండి, వచ్చి అమ్మ మీకు ఇచ్చేసేస్తాం అంటారు, వెళ్ళిపోతారు. మన స్వయంగా మన ఇంటికి వచ్చి మీకు ఏటా మీకు కష్టం ఉంది, మీకు ఏటా మీద ఉందని మనల్ని అడుగుతారు. ఇటాలు వస్తారా, అది నేను చేయవలసినవన్నీ చేస్తానమ్మా అని అంతా వెళ్ళిపోతారు. అతను ఈసారి ఎవరు గెలిస్తే బాగుంటది? మీ పిల్లలకి అందరికి ఉద్యోగాలు తెప్పిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి, అందరికి ఉద్యోగాలు వచ్చాయా? జగన్మోహన్ రెడ్డి ఉద్యోగాలు ఇస్తాను అనలేదు. మీకు అమ్మఒడి వేస్తాను, చెయ్యోత డబ్బులు వేస్తాను, మీ పెన్షన్లో డబ్బులు వేస్తాను, బియ్యం ఇస్తాను అని అంతా అండి అతను. కానీ మీ పిల్లలు చదువుకొని ఉన్నారు, ఈ జాబ్ చేస్తాను, ఈ కంపెనీ తెచ్చాను అని అతను చెప్పలేదు. నెక్స్ట్ చంద్రబాబు నాయుడు గెలిస్తే కంపెనీలు తీసుకొస్తారా? తీసుకొస్తాము నా సంత అంటారు. తీసుకొస్తాము, మీ పిల్లలకి చదువుకున్నంతకి వాళ్ళకి ఏదో ఒకటి కల్పిస్తామని అంత అంటారు. మరి కల్పిస్తే అతను చేసింది అప్పుడు చూడాలి. ఇప్పుడు మరి ఏంటి మాకు తెలుస్తుంది. ఈసారి భరత్ గారు నిలబడుతున్నారు కదా, ఆయన గెలుస్తారా? గెలుస్తారు అనుకుంటాను మేము. ఆయన గెలిస్తే మంచి జరుగుతుంది మీకు. ఈ విశాఖ వాసుల గురించి పార్లమెంట్ లో చర్చ చేస్తారా? భర్త గారు గంటా శ్రీనివాసరావు వస్తే మంచిదని మేము అనుకుంటాం.